కేవలం నేను నమ్మిన దాన్ని నేను చేయగలుగుతున్నాను, నాకు ఇష్టమైన దాన్ని నేను చేయగలుగుతున్నాను కాబట్టే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. సమస్త గురు పరంపర గురుదేవతాభ్యో నమః. నేను ఫ్లైటే ఎక్కేది, నేను ఆ రిచ్ లైఫే లీడ్ చేస్తాను. గురుగారు మీ ద్వారా మాకు మరికొంత సబ్జెక్టు ఇప్పించి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మిమ్మల్ని ఒక వారధిగా ఇచ్చిండని ఒక ఆరా ఉంటుందన్నమాట. మనం సాధన చేస్తుంటే ఆ ఎలిజిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. సో నేను గురూజీలో ఆ రోజు చూశాను, సర్వానంద గురుగిరి అని గురూజీ చూశాను, ఈరోజు మీలో కూడా చూశాను, క్లాస్లో గురూజీని కూడా చూశాను. మొదట నా క్లాస్కి వచ్చి ఇది చేయాలని చెప్పలేదు ఎప్పుడు గురువు గారు కూడా. సేమ్ మా ప్రసాద్ అన్న కూడా అదే చేస్తున్నారు. ఎవరిని పిలిచి ఎవరిని ఇది లేదు ఏం లేదు. నేను కూర్చున్న చోటే డబ్బు సంపాదిస్తాను నేను. మన గురుగారు కేవలం సద్గురు డాక్టర్ శ్రీ 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 ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మాత్రమే. ఆయన ఈ రోజు అందరిని మనం ఇక్కడ కలిపి
జీవితంలో 3 రోజులు ఒక ఆలోచన రహితమైన స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుని వెళ్ళండి. మీరెంత ప్యూర్గా ఉంటారో, మీరెంత పీస్ఫుల్గా ఉంటారో ఆటోమేటిక్గా మీ జీవితంలోకి మీకు కావాల్సిన అన్ని అలా వస్తూనే ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నా లైఫ్లో. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీనెస్ని గురుగారి ఆశీర్వాదంతో మీ అందరికీ ఎంతమంది వస్తే అంతమందికి షేర్ చేసి అందరూ గురువుగారు 100 మందిని కోటీశ్వర్లు చేయాలనే లక్ష్యాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలన్నది మెయిన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఆల్. ఆయన లేడు అన్న బాధ తట్టుకోలేని పరిస్థితిలో ప్రసాద్ సార్ ఏదైతే ఉందో ఆయన మళ్ళీ దీన్ని ఒక సంకల్పం పెట్టుకొని చిన్నగా ఆన్లైన్లో క్లాస్ వేయడం, అది పెద్దగా మనీ కూడా కాదు. 499 అంటే జస్ట్ మనం ఎక్కడైనా పోతే చిన్న ఛాయ్ 10 మంది ఛాయ్ తాగుతా కూడా అవుతలేదు. క్లాస్ వినడానికి చాలా మంది ఎన్కౌంటర్ అవుతున్నారు. మీరు కోట్లు సంపాదించాలనుకుంటే ఇలాంటి క్లాస్ వినాలి, నేర్చుకోవాలి. మనం ఆయన దారిలో నడిస్తే ఖచ్చితంగా మనం కూడా ఆయన ఏదైతే సంకల్పం కోటీశ్వరులు చేయాలని కళ ఏదైతే పెట్టుకున్నాడో దాన్ని ఖచ్చితంగా నెరవేరుతాం, మనం కూడా నెరవేర్చుకుంటాం. మనతో పాటు కొన్ని వేల మంది తయారవుతారు. సారీ ఏదైతే కోరిక ఉందో అందరూ సక్సెస్ఫుల్ గా జర్నీ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన ఏ కులం అంటే ధని కులం అని ప్రసాద్ అన్న గారు ఎప్పుడు చెప్పేవారు. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది, ఒక వైబ్రేషన్ ఇచ్చేది. చాలా చిన్న జీవితం, గురుగారి వీడియోస్ చూసి క్లాస్కి వచ్చాను. చాలా చేంజెస్ వచ్చాయి, చాలా హ్యాపీగా అనిపించింది. నా లైఫ్ చేంజ్ అవుతుందనే ఒక సంతోషంలో వెళుతున్న సమయంలో తెలియని అంధకారంలో మా గురుగారు దూరమయ్యారు. ఇప్పుడు మా పట్ల మా మధ్యలో ఉంది, మాతో మాట్లాడిస్తుంది, ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది. నేను మా గురుగారు నా పక్కన ఉన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్క విషయంలో మీరు కూడా ఇదే పాటించండి. బీ పాజిటివ్, బీ కూల్, బీ హానెస్ట్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ ప్రసాద్ అన్న. ఇప్పుడు ఫోన్లో అదో ప్రపంచంలో బతుకుతున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మనం మనసుతో అందరం హ్యాపీగా దగ్గరుండి క్లోజ్గా మాట్లాడుతున్నాం. ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు ఇలా అన్నారు, ఎవరైనా సంకల్పించారంటే నేను 100% సంకల్పించాను. మళ్ళీ మనకు సబ్జెక్ట్ దొరికితే బాగుండు అని. నేను అడిగితే వచ్చాడు గురూజీ నా లైఫ్లోకి. ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది, వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ టీచర్ అపియర్స్ అని. అది నేను అప్పుడే ఎక్స్పీరియన్స్ అయ్యాను అదృష్టం కొద్దీ. కోవిడ్ టైంలో మనం బాగా సంపాదించాలి, న్యాయంగా సంపాదించాలి, హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. మన గురువు గారు డాక్టర్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు, మనం ఏది కావాలంటే అది ఏదో ఒక విషయం రూపంలో గురువు గారు తానే వచ్చి నాతో మాట్లాడినట్టుగా నేను నిజంగా రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. దానిలో భాగంగానే నేను ఇక్కడికి ఈ క్యాంపెయిన్కి, నైట్ క్యాంపెయిన్కి రాగలిగాను. నేను ఇదే విధంగా గురువు గారు ఏ విధంగా అంత దూరం అయితే నడిపిస్తారో అంత దూరం నేను వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పటికీ గురువుగారు మాతోనే ఉన్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురువుగారు. దాదాపు మెటాఫిజిక్స్ క్లాస్ వరకు నేను అటెండ్ అయినా, మ్యాక్సిమం సబ్జెక్టు తీసుకున్నా. కానీ ఇంకా కొన్ని చిన్నవి అధిగమించాల్సిన ఉంది. గురువుగారు మీ ద్వారా మాకు మరికొంత సబ్జెక్టు ఇప్పించి మమ్మల్ని ముందుకు నడిపించడానికి మిమ్మల్ని ఒక వారధిగా ఇచ్చిండని భావిస్తున్నాను. నేను గురూజీని చూసినప్పుడు ఒక ఆరా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ ఆరా అనేది మనం సాధన చేస్తుంటే ఆ ఎలిజిబిలిటీ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందన్నమాట. సో నేను గురూజీలో ఆ రోజు చూశాను, సర్వానంద గురుగిరి అని గురూజీ చూశాను. ఈరోజు మీలో కూడా చూశాను. క్లాసులో గురూజీని కూడా చూశాను. అంటే సమస్త గురు పరంపర గురుదేవతాభ్యో నమః. గురువులంతా ఒకటే, మనమంతా ఒకటే. గురువు గారిలో నచ్చింది ఏంటంటే ఇంతమందిని, అంటే దీంట్లో కమర్షియల్ కాదండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీని ఒక బిలీనియర్గా, ట్రిలినియర్స్గా మార్చాలనే ఆలోచన నాకు గురూజీలో నచ్చింది. కాబట్టి గురూజీ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లడంలో నేను ఆ రోజు గురువు గారి కార్యక్రమం అంతా అయిపోయినాక పర్సనల్గా నేను మీకు కాల్ చేయడం, అప్పటి నుంచి నేను ఇంకా మీలోనే గురూజీని చూసుకుంటూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి మనం ఇంతమంది రావాలంటే మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తేనే అందరూ ఒక టైంకి కలవలేకపోతారు. మనం ఇక్కడికి రావాలంటే మన గురువు గారు అనంతకృష్ణ స్వామి గారు మనకి ఒక టీమ్గా రెడీ చేశారు. ఆ టీం రెడీ చేసిన దాన్ని మనకి ఈ సబ్జెక్ట్ తెలియపరచడానికి మన ప్రసాద్ అన్న ఊరికే ఫ్రీడమ్ వాక్ అని ఒక మెసేజ్, అంతే. అంతలోనే మనం అంతా సబ్జెక్ట్ నేర్చుకోవాలనే వచ్చినాం ఇక్కడ. మనకి ఫోన్ చేసి రాండి ఏం లేదు. వాళ్ళు మన గురువు నేర్పించిన అది. మన గురువు కూడా ఫస్ట్ ఏమంటారు, యూట్యూబ్లో వీడియో చూడండి, మీరు సంపాదించిన తర్వాత, మీరు సక్సెస్ అయిన తర్వాతనే రండి క్లాస్కి. మొదట నా క్లాస్కి వచ్చి ఇది చేయాలని చెప్పలేదు ఎప్పుడు గురువు గారు కూడా. సేమ్ మా ప్రసాద్ అన్న కూడా అదే చేస్తున్నారు. ఎవరిని పిలిచి ఎవరిని ఇది లేదు ఏం లేదు. మనల్ని ఎంతమంది ఉన్నారు గురువు గారు అనుకున్నారు చేయాలని కోటీశ్వర్లు, అది మా ప్రసాద్ అన్న ఖచ్చితంగా చేస్తారు. తదాస్తు, అది మాత్రం ఖచ్చితంగా. గురుగారు మాత్రం
అక్కడ నుంచి చాలా సంతోషపడుతున్నారు ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఎప్పుడైతే నాకు తెలుసా అక్కడ ఎస్ఎం గ్రాండ్లో కలిశాక మళ్ళీ ఒక క్లాస్ ఆన్లైన్ క్లాస్ చేశారు. చేసిన తర్వాత తెలుసా మళ్ళీ నేను యథావిధిగా నార్మల్ పొజిషన్కి వచ్చేసాను. నాకు మళ్ళీ ఏంటంటే చాలా ఇంకా నాకు ఇంకేం తిరగలేదు అనిపించింది. సూపర్ అనిపించింది చాలా. నాకు ఎక్కువ రాదు మాట్లాడడం. నేను వచ్చా క్లాస్కి, నార్మల్ క్లాస్కి హైదరాబాద్ వచ్చి ఒక క్లాస్ విన్నా. తర్వాత 2 times వచ్చా నార్మల్ క్లాస్కి. ఆ తర్వాత స్పెషల్ క్లాస్కి ఇంకో 2 times వచ్చా. నాలో బాగా కాన్ఫిడెన్స్ పెరిగింది. అప్పటికి ఇప్పటికి చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. నాలో ఈ కాన్ఫిడెన్స్ నింపినందుకు థ్యాంక్ యూ గురూజీ. సో సబ్జెక్ట్ కావాలి అనే సంకల్పంతో ఉన్నా. సో ఆ సబ్జెక్ట్ అంటూ మనం ఒకసారి మీకు వస్తే మీరు జీవితంలో ఎవరి కాళ్ళు మొక్కే పరిస్థితి లేదు, ఎవరి దగ్గర చేయి చేసే పరిస్థితి లేదు అని అనేవారు గురువుగారు. ఆ సబ్జెక్ట్ ఎలాగా అని అనుకుంటున్న ఆ టైంలో ఇంకా ప్రసాద్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు అనిపించింది. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి సార్ కూడా ఫోన్ చేశాను, గుర్తుందో లేదో అన్ని కాల్స్లో తెలియదు. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పేసి నా కోసం నేనేమి ఇంతవరకు ఏమి ఖర్చు పెట్టుకోలేదు. మళ్ళీ ఒక 10,000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుని ఫస్ట్ టైము నా కోసం నేను ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ పాత మిస్టేక్లు చేయకూడదు, మళ్ళీ సబ్జెక్ట్ని మళ్ళీ ప్రసాద్ గారి ద్వారాగా నేను పొందుతాననే సంకల్పంతో నేను ఆ నమ్మకంతో నేను ఆయనతో కంటిన్యూ చేయడం జరిగింది. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. గురువు గారి ఫస్ట్ వీడియో చూసినప్పుడే గురువు గారిని ఫాలో చేశాను. కొంచెం ఒక 10% నాకు బాగా అనిపించింది. అలాగే కంటిన్యూ చేశాను. 40 లక్షల అప్పు పోయింది. నాకే 20 లక్షలు రావాలి ఇప్పుడు బయట నుంచి. ఇప్పుడు చాలా బాగున్నాను. ఈ మాట గురువుగారు చాలాసార్లు చెప్దామనుకున్నాను. నేను ఎప్పుడు ఫస్ట్ టైం ఇంతమంది ముందు ఎప్పుడు మాట్లాడాను. నేను కూర్చున్న చోటే డబ్బు సంపాదిస్తాను నేను. థ్యాంక్ యూ, అందరికీ కృతజ్ఞతలు గురుజీ. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కాన్సెప్ట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా గురుగారు ఏం చెప్తారంటే మీరు ఒక 7 సంవత్సరాల పిల్లవాడిలాగా ఉండగలిగితే అంటే పక్కవారిని చూసి ఈర్చిపడొద్దు. నీకు గెంతాలను మించినా గెంతు, కూర్చోవాలని మించినా కూర్చో, పడుకోవాలని మించినా పడుకో. చిన్నపిల్లవాళ్ళు ఎలా చేస్తారు? 7 సంవత్సరాల పిల్లవాళ్ళు వాళ్ళకి మాడు కూడుకోదు కాబట్టి యూనివర్స్తో వాళ్ళు కనెక్ట్ అయినారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఇష్టమై చేస్తారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. అలాగే మనం కనుక అలా ఉండగలిగితే నేను అలాగే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా వరకు నాకు ఇష్టం వచ్చిందే చేస్తున్నాను, నాకు వచ్చిందే మాట్లాడుతున్నాను, నేను చేయగలిగిందే చేస్తున్నాను. కేవలం నేను నమ్మిన దాన్ని నేను చేయగలుగుతున్నాను, నాకు ఇష్టమైన దాన్ని నేను చేయగలుగుతున్నాను కాబట్టే నేను సంతోషంగా ఉన్నాను. మీరందరూ కూడా మీకు నచ్చిందే చేయండి. ఈ 3 రోజుల్లో మీకు ఏది అలవాటు అవుతుందో తర్వాత మీ లైఫ్ కూడా అదే ఉండాలి. దానికోసం మీరు చిన్నపిల్లల్లాగా పక్కవారిని చూసి ఏమి ఇబ్బంది పడద్దు, దేనికి బాధపడద్దు, దేనికి ఈగో ఫీల్ అవ్వద్దు. ప్రశాంతంగా హ్యాపీగా 3 రోజులు ఎంజాయ్ చేసి మీ లైఫ్లో చాలా విషయాలు మనం మాట్లాడుకుంటాం. 3 రోజులు మాట్లాడుకున్న తర్వాత హ్యాపీగా ధనవంతులుగా మనం ఇక్కడి నుంచి వెళ్తాం. ఇక్కడ నుంచి వెళ్ళడమే మనం ధనవంతులు. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్.